నమస్కారం అరిచేత గోరింట కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం ఒక సరికొత్త డిజైన్ నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నామండి. ఈ రోజు మనం నేర్చుకోబోయే డిజైన్ డాట్ చెక్స్. సో డాట్ చెక్స్ తోటి మనం హ్యాండ్ మొత్తం ఫిల్లింగ్ డిజైన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఆ డిజైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎప్పట్లాగే నేను పేపర్ తీసుకున్నాను, అలాగే హ్యాండ్ మోల్డ్. హ్యాండ్ పేపర్ మీద పెట్టి దాని సైడ్గా మనం పెన్తో డ్రా చేసుకుంటున్నాం. సో ఇలా హ్యాండ్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి మనం పెన్తో ప్రాక్టీస్ చేయక్కర్లేదండి. మనకు నార్మల్గా డాట్ పెట్టడం వచ్చు కాబట్టి ఆ డాట్స్తో పెద్ద పెద్ద చెక్స్ మొత్తం హ్యాండ్ మొత్తం ఫిల్ అయ్యేలాగా వేసుకుంటాం అనమాట. సో ఇది మనం ఏదైనా ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే పార్టీస్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. డాట్స్ మొత్తం డాట్స్ ఉంటుంది. సో క్రాస్గా ఇలా డాట్ లాగా కనిపించాలి. సో ఒక డాట్కి మధ్యలో గ్యాప్ ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకుని జస్ట్ డాట్సే అండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది డిజైన్. ఇలాగ క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా. అప్పుడు మనకి చెక్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. సో ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక క్రాస్ లైన్. సో డాట్స్గా పెట్టుకుని దీన్ని మనం చెక్స్ లాగా మోల్డ్ చేసుకుంటాం అనమాట షేప్ని. సో ఆ షేప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డాట్స్తో చెక్ ఎలా వస్తుంది అని. సో నార్మల్గా మనం లైన్స్ ఎలా గీస్తామో అలాగే డాట్స్తో అనమాట సేమ్. మీకు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ లాగా కూడా వేసుకోవచ్చు, అండ్ లేకపోతే 2 ఇంచెస్ గ్యాప్ కావాలి, పెద్ద పెద్ద చెక్స్ కావాలి అనుకుంటే 2 ఇంచెస్కి కూడా మీరు డాట్గా ఒక క్రాస్ లైన్ గీసుకోవచ్చు. సో నేను ఇలా కంప్లీట్ చేస్తాను. సో ఇలాగ మొత్తం ఫింగర్ అంతా కవర్ అయ్యేలా కూడా ఫింగర్స్కి కూడా దాని కంటిన్యూషన్గా డాట్గా పెడుతూ ఒక లైన్ లాగా ఫామ్ చేసుకోవాలి. సో ప్లెయిన్ లైన్ వేసుకుంటే కూడా ఇలాగే చెక్స్ లాగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం వెరైటీ గురించి కొంచెం ఆ స్ట్రైట్ లైన్స్ నుంచి అవుట్కి వచ్చిన తర్వాత ఈ డాట్స్తో పెట్టుకుంటే మీకు ఒక అందమైన డిజైన్ చేతి మీద మోల్డ్ అవుతుంది అనమాట. సో నేను ఇలా చేసేసుకున్నాను. అండ్ సేమ్ ఫింగర్ మీద కూడా ఇలాగే రిచ్ దగ్గర వరకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అరిచేతిలో డాట్స్ పెడుతున్నాను. మీకు చిన్న చిన్న డాట్స్ కావాలంటే చిన్న చిన్న డాట్స్తో లైన్ ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద డాట్స్ మీ ప్రాక్టీస్ని బట్టి. సో మీరు ముందుగా చేతి మీద వేసుకునేప్పుడు పెద్ద పెద్ద డాట్స్ తోటి ట్రై చేయండి. పెద్ద పెద్ద డాట్స్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క పాయింట్ మీరు సర్కిల్ని కొంచెం తగ్గిస్తూ వస్తే చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని లైన్స్ ఫామ్ చేసుకుంటే చాలా 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 బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చేతి మీద. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ మీద డిజైన్ వేస్తున్నప్పుడు పేపర్ మనకి వీలుగా ఉన్నట్టు అలా అక్కడికి ఇక్కడికి తిప్పుకోకూడదు అనమాట. తిప్పుకుంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా రాదు, నేర్చుకోలేము పర్ఫెక్ట్గా. సో పేపర్ ఎక్కడైతే పెడతామో అక్కడే ఉంచి మనం డిజైన్ వేయడం నేర్చుకుంటే ఇంకా మీరు డిజైన్ నేర్చుకోవడం చాలా 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 ఈజీ. సో నేను మొత్తం డాట్స్ పెట్టి గ్యాప్ లేకుండా ఫింగర్స్కి అండ్ హ్యాండ్కి ఆల్ ఓవర్ క్రాస్ లైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చెక్స్ ఎలా వేసుకోవాలి? ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అప్వర్డ్స్గా మనం డాట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎలా అంటే లెఫ్ట్ సైడ్ అప్వర్డ్స్ నుంచి రైట్ సైడ్ డౌన్వర్డ్స్ కాగా మనం ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. లైక్ ఇలాగా కార్నర్స్ మొత్తం మ్యాచ్ అయ్యేలాగా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు అటాచ్ అయ్యేలాగా డ్రాగ్ చేసుకోవాలి లైన్ని. ఓన్లీ డాట్స్తోనే అనమాట. సో డాట్స్ పెట్టడం చాలా ఈజీ కాబట్టి జస్ట్ ప్రెస్ ఇట్ అండ్ లీవ్ ఇట్. కోన్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, నేను 2 లైన్స్ వేసేసరికి ఒక చిన్న చెక్ ఫామ్ అయింది. సో ఇలాగే ఆల్ ఓవర్ హ్యాండ్ పెట్టుకుంటే మనకి ఆల్ ఓవర్ హ్యాండ్స్ చెక్స్ లాగా కనిపిస్తుంది. సో డాట్ చెక్స్ అంటారు దాన్ని. సో ఇలా నేను డాట్స్ అన్నీ పెట్టుకుని చెక్స్ని కంప్లీట్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ ఈ విధంగానే. సో ఇలా మొత్తం ఇలా చెక్స్ లాగా పెట్టుకుని డాట్స్ తోటి మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ని. అండ్ ఇలా మీకు బాక్సెస్ వేసుకున్నాక నచ్చలేదు, చాలా ప్లెయిన్గా ఉంది, ఓన్లీ చెక్స్ ఏం బాగుంటాయి అనుకున్నప్పుడు మధ్యలో ఒక స్మాల్ డాట్ ఎట్లాగా పెట్టుకుంటే హ్యాండ్ ఫిల్ అయినట్టు ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఒకవేళ డాట్ పెట్టి కూడా మీరు బోర్ అయిపోయారు లేకపోతే విసుకొచ్చేసింది అనుకుంటే కనుక ఈ డాట్కి బదులు చిన్న స్ట్రోక్స్ లాగా ఫ్లవర్ లాగా 5 petals కానీ లేకపోతే 4 petals కానీ లైక్ 4 వేస్తాను ఇలాగా. సో స్ట్రోక్స్తో చిన్న ఫ్లవర్ని ఇలా మోల్డ్ చేసుకోవచ్చు.
ఈ ఫ్లవర్స్ కన్నా వేసుకోవచ్చు, లేకపోతే 4 petals వన్నా వేసుకోవచ్చు, లేకపోతే డాట్స్తో హ్యాపీ ఉన్నాము, డాట్స్ చాలా బాగున్నాయి అండ్ స్పేషియస్గా కనిపిస్తుంది, స్కిన్ మధ్యలో వైట్గా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. సో ఎవరికి ఏ డిజైన్ నచ్చితే అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డాట్స్తో మనం చెక్స్ వేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో జిగ్జాగ్తో చెక్స్ వేసుకొని ఎలాంటి డిజైన్ మోల్డ్ చేసుకోవాలో చూద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, నమస్తే.